కానీ వైసీపీ పైన ప్రధానమైన విమర్శ ప్రభుత్వం వైపు నుంచి చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఆ పవర్ పోయినా ఇంకా బూతులు ఆపట్లేదు వీళ్ళు, బూతులు దాడి చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు అని. వైఎన్ఆర్ గారు అసలు ఈ సంస్కృతి తీసుకొచ్చింది ఎవరండి? వాళ్ళ ఐటీడీపీ ఒక్కసారి చూడండి, ప్రతి మహిళ ఉంటుంది అందులో. వాళ్ళకి ఎగనిస్ట్గా ఉండే పార్టీల్లో ఎవరైనా నోరెత్తి ప్రశ్నించే ఏ మహిళ కూడా అక్కడ గుడ్డలు లేకుండా ఉంటుందండి వాళ్ళ ఐటీడీపీలో. ఇంత దారుణంగా మహిళలను అవమానించినటువంటి పార్టీని ఇంతవరకు చూడలేదు నేను రాజకీయంగా. ఇక తండ్రి కొడుకులు ఎగబడి ఎటువంటి మాటలు మాట్లాడారండి జగన్ని ముఖ్యమంత్రిగా. ఆయన లాస్ట్ గవర్నమెంట్లో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్లా నువ్వు ఎవడికి పుట్టావో తెలియదని ఒక ప్రతిపక్ష నేత అంత ఒక ముఖ్యమంత్రిని ప్రశ్నించడం ఇది చాలా ఏదైనా వేదంలాగా ఉందా, లేకపోతే మంచి మంత్రాల్లాగా ఉన్నాయా వినటానికి? ఏమండి, ఇంకా ఆయన కొడుకైతే ఆ భాష మనకు రాదు. లండన్ ఎందుకు పోయాడు ఆ భాష మీ అందరికీ తెలుసు. ఒక స్త్రీగా నేను మాట్లాడలేను, అతను మాట్లాడతాడు. ఈయనైతే చెప్పులు తీస్తాడు. ఎవరు వీళ్ళ బానిస ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్. ఇట్లా ముగ్గురు విచ్చలవిడిగా ఎవరు ఈ సంస్కృతిని తీసుకొచ్చింది? ఉసిగొల్పి పోలీసులను కొట్టించింది ఎవరు? కళ్ళు పోగొట్టుకున్నారే. ఒక ప్రతిపక్ష నేతగా ఉండి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అంటే ఆయన గవర్నమెంట్లో ఎవరింటి మీదైనా దాడి జరిగిందా? ఒక ప్రతిపక్ష నేత ఇంటి మీద, పట్టాభి ఇంటి మీద దాడి చేశారు. పట్టాభి ఇంటి మీద కాదు, ఆఫీస్ అండి, ఇంటి మీద కూడా చేశారు. అది ఎందుకంటే అతను ఎంత భయంకరంగా ఒక సీఎం తిట్టాడు. ఇంటి మీద దాడి చేసి రాళ్లతో కొట్టారండి. వాళ్ళు ఇంట్లో ఫర్నిచర్ కొట్టారు, అన్నీ చేశారు. మీరు కొంచెం చేశారు, వాళ్ళు తగలబెడుతున్నారు, అంతే, తేడా ఏం లేదు. అది ఒక్క పట్టాభి, అది కూడా అతను ఎంత హీనమైన భాష అండి అది. దాని అర్థం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అదేంటనేది. అట్లా చేసిన వాడిని అరెస్ట్ చేయడానికి పోతే వాడు దొరకడు, దాక్కుంటాడు. అందుకని కార్యకర్తలు ఊరుకోరు కదా, వాళ్ళు గొడవ చేసి ఉంటారు. అదొక్కటే కదా, ఇంకొక ఇన్సిడెంట్ చెప్పండి. తిట్టిన వాళ్ళు ఎంతమంది? అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అసలు తెలుగుదేశం వాళ్ళు తిట్టిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళ మహిళా లీడర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా జగన్ని ఎంత ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఇంకా ఆయన అయ్యన్న పాత్రుడైతే అసలు వీడు చంపాలి, వీడు ఉండకూడదు భూమి మీద అని వాళ్ళు మాట్లాడతారు. అక్కడేమో ఆయన దగ్గర ఎవరో అన్నారు, పాము ఆయన ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అన్నారు ఎవరో పక్కన, ఆయన పక్కన అయ్యన్న పాత్రుడు. అయ్యో, మీరు ఒకసారి వినండి. అది కాకుండా అంతకుముందు ఒకసారి జగన్ లేపేయాలి, ఉండకూడదు. అదేవిధంగా ఖమ్మంలో తల నరికి తెస్తే ఎంతో ఇస్తానని చెప్పి అంబటి రాంబాబుని, ఈ భాష అంతా ఎవరు తీసుకొచ్చారండి? ఈ వైలెన్స్ అంతా ఎవరు? ఆ భాష అటువంటి పేర్లు ఒక 6 పేర్లు మీ పార్టీ నాయకుల పేర్లు కూడా చెప్తాను నేను. చెప్పండి. కొడాలి నాని గారు, కొడాలి నాని ఏమన్నాడు? కొడాలి నాని తలకాయలు నరుకుతానన్నాడా ఎక్కడైనా? బూతులు మాట్లాడాడు కదా. బూతులండి ఆయన మొగుడు అనే దానికి ఆయన పేటెంట్ కదండి. అది పల్లెటూరు భాష, ఆయనకు అది ఒక అలవాటైనటువంటి భాష. అది అట్లాగే పిచ్చి పిచ్చిగా ఉందో ఇవి ఒక సాధారణమైన భాష. అవన్నీ ఇప్పుడు మీరు అడాప్ట్ చేసుకున్నారా? వైసీపీ అడాప్ట్ చేసుకుని అంబటి రాంబాబు గారు మనం మాట్లాడిన మాటలు కరెక్టేనా మేడం? ఆయనే ఒప్పుకున్నాడు, మనం అంటాం కాదు, మనం ఒప్పుకోవటం కాదు. ఆవేశం. ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టానండి, తిడితే మీ కోపం రాదా? రోషం వస్తుంది కదా. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? తిట్టడం. పోనీ ఇక్కడ ఒక న్యాయాన్ని మనం ప్రవేశపెడతాము, తిట్టడంలో కూడా ఒక న్యాయస్థానాన్ని పెట్టుకుందాం మనము. ఎవరు స్టార్ట్ చేశారు అసలు? ఆ విధంగా పోస్టర్లు వేయటం కరెక్టేనంటారు? ఎంత ఇల్లీగల్ అండి. చట్ట విరుద్ధమైనటువంటి పనులు గవర్నమెంట్లో ఉండి మీరు చేస్తూ అది తప్పు అని చెప్పిన వాళ్ళ మీద పిచ్చి బూతులతో దాడి చేయిస్తూ ఉంటే ఆవేశం ఆపుకోలేక ఆయన ఒక మాట అన్నాడు అని కూడా తన తప్పు తను తెలుసుకుని సంస్కారం ఉంది గనక ఆయన వెంటనే సరిదిద్దుకున్నాడు. క్షమించాలి, నేను పొరపాటున అనకూడదు, నేను పెద్దవాడిని, అయినా నోరు ఇదైంది నాకు, ఆవేశంలో అన్నాను నేను అని ఆయన తన తప్పు పశ్చాత్తాపం వేయించాడు. కానీ ఈ రాస్కెల్స్ అండి, ఏమైనా ఎక్కడైనా సరే ఇంత భయంకరంగా ఒక ఎమ్మెల్యే అండి, ఒక బాధ్యత ఎమ్మెల్యే ఏంటి, అది ఆపాలి. నిజానికి మళ్ళీ కూడా చేస్తామంటే వీళ్ళు రౌడీలా లేకపోతే ఒక శాసనసభ్యులా అండి? ప్రజలు ఎన్నుకుంటే వచ్చినటువంటి మీరు ఆ ప్రజలకు అండగా ఉండాలి. అందులో ప్రతిపక్షం అంటే మీ ప్రజలే కదా. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలే కదా. అందరికీ ముఖ్యమంత్రి కదా, అందరికీ ముఖ్యమంత్రి కదా. ఆయన ఒక్క తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు కదా, ఒక్క తెలుగుదేశానికి ఎమ్మెల్యేలు కాదు కదా, మీరు మంత్రులు కాదు కదా. మీరు ఒక బాధ్యతలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా మీ క్రింద ఉన్నట్టే.
అందువల్ల వాళ్ళకి ఏ విధమైన వాళ్ళ హక్కులకు భంగం కలగకూడదు. మీరే అబద్ధాలు సృష్టిస్తున్నారు అపోజిషన్ మీద, దాన్ని రక్షించుకోవడానికి అబద్ధాల మీద అబద్ధాలు ఆడతారు. అదేమిటని ప్రశ్నిస్తే చాలు వెంటనే వాళ్ళ మీద దాడులు చేస్తారు, ఇళ్ళు తగలబెడతారు. ఇట్లాంటి రాజకీయం ఎవరైనా గతంలో ఎప్పుడు నాకు తెలిసి చేయలేదండి. ఒక్క బీహార్లో జరిగాయని విన్నాము మనము. బీహార్లో ఈ నితీష్ కుమార్ రాకముందు లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు మాత్రం అక్కడ ఎక్కువ గూండాగిరి ఎక్కువగా నడుస్తూ ఉండేది. ఈ డెకాయిట్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు, దోపిడీ చేస్తుండేవాళ్ళు. మళ్ళీ వాళ్ళని ప్రభుత్వం రక్షిస్తూ ఉండేది. అది నా ముందే జరిగింది ఒక ఇన్సిడెంట్ కూడా అప్పుడు రాంచీలో. అందువల్ల అట్లా జరిగింది. కానీ అదే సంస్కృతిని ఈరోజు ఎవరి వల్ల వచ్చింది? ఏమీ తెలియని ఒక అజ్ఞాని అతను వచ్చి పరిపాలన రేపు కాబోయే ముఖ్యమంత్రి అనుకుంటాను, అతనికి నువ్వు పగ్గాలు అప్పచెప్పేస్తే ఈ రెడ్ బుక్ ఏంటండి? అసలు ఎక్కడైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకుడిని అంత పెద్ద మాట అంటే కోపం వస్తుంది, బీపీ వస్తుంది, వాళ్ళకి ఇంటి మీదకి ఎవరో వచ్చి కార్యకర్తలు రాలేస్తారు. దానికి లోకేష్ ఏం చేస్తారు, చంద్రబాబు ఏం చేస్తారు? అసలు ఈ మొట్టమొదటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టింది ఎవరు? వైఎన్ఆర్ గారు ఓపెన్గానే ప్రకటించే కదా. మీరు అధికారం కావాలని చెప్పి ప్రమాణ స్వీకారం చేయకుండా కొంత గడువు తీసుకొని ఈ గడువు లోపల ఎంతమందిని చంపారండి? అండ్ మళ్ళీ ప్రభుత్వం వస్తే ఇవి తప్పులుగా అవుతాయి అని చెప్పి అప్పటికప్పుడే మంగళగిరిలో ఒక అతన్ని చంపేశారా, బైకులతో గుద్దించి చంపారా, రాయలసీమలో చంపేశారా, అలాగే రాషిద్ని చంపేశారా వినుకొండలో, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నండి. అలాగే ఆ మానభంగాలు ఎన్నండి. అసలు ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లల మీదండి, ఎస్సీ బాలికల మీద ఎటువంటి దారుణాలు జరిగితే ఒక్కడిని అరెస్ట్ చేశారండి. మరి ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం కదండి. ఎందుకంటే అతను ఓపెన్గానే చెప్పాడు కదా, మీరు ఎవరైనా ఎన్ని అయినా నేరాలు చేయండి, ఘోరాలు చేయండి, నేను వాళ్ళకి పదవి ఇచ్చి మంచి స్థానం ఇస్తాను పార్టీలో అని చెప్పి ఓపెన్గా అనౌన్స్ చేసింది. ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి, ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి అంటే మరి రెచ్చిపోరండి వాళ్ళు. కానీ నష్టపోయేది రేపు ఆకారే వాళ్లే కదా పాపం. వీళ్ళేమో ఎక్కడో ఎస్కేప్ అయిపోతారు, గవర్నమెంట్ మారితే ఏ దేశమో పారిపోతారు, వాళ్ళకేం డబ్బు ఉంది, పలుకుబడి ఉంది. అందువల్ల ఈరోజు నష్టపోయేది ఎవరు? సామాన్యులు నష్టపోతారు. ఏంటి అసలు మనం ప్రశ్నించుకుందాము. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇటువంటివన్నీ కూడా ఈ వైలెన్స్ చాలా దారుణంగా పెరిగింది. అలాగే ఒక ప్రభుత్వమే విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మించడం ఇది న్యాయం అంటారా? తాగండి చావండి అని ఒక ప్రభుత్వమే జూదశాలలు, అలాగే పేకాట క్లబ్బులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు ఓపెన్గా కూడా ఆడిస్తూ ఉన్నారు పేకాటలు. అలాగే అక్కడికక్కడే పెట్టి రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు మద్యం అనేది. మన కోడి పందాలు ఏంటండి? కోడి పందాలు అనేది ఒక సంస్కృతి, ఈ తెలుగు సంస్కృతిలో ఒక భాగం. ఎందుకంటే ఆ రోజుల్లో పాపం కష్టపడి పనిచేసినటువంటి రైతులు వీళ్ళంతా కూడా సరదాగా ఆడుకునేవాళ్ళు. ఆ పందాలు వేసి గెలిచిన వాళ్ళు ఆనందం, ఇట్లా ఊరంతా కలిసి ఆనందం పంచుకునేవాళ్ళు. చక్కగా అరిసెలు వండుకొని ఏదో పంచుకునేవాళ్ళు. అట్లాంటి కోడి పందాలని వీళ్ళ టైంలో మొన్న చూస్తే ఎంత అసహ్యమండి. ఒక అశ్లీల, అసభ్య, అర్ధనగ్నమైనటువంటి డ్యాన్సులు పెట్టి స్వయంగా ఎమ్మెల్యేనే నీ జాకెట్ తీసేయనేటువంటి ఒక నీచమైన భాషతో మాట్లాడుతూ స్త్రీని, ఎంత వాళ్ళు పాపం డబ్బుల కోసం వస్తే మాత్రం అట్లా స్త్రీలను అవమానం చేయొచ్చా అండి వేదిక మీద? ఇంత దారుణంగా ఎక్కడైనా ఎప్పుడైనా ఈ సంస్కృతి చూసామా? మీరు చెప్పండి ఒక్కటి దీని సమాధానం. అది కాక ఒక ప్రతిపక్ష నేత బలంగా ఉంటే ఉండనివ్వండి, మీ బలం ఏంటో ప్రజల ద్వారా చూపించుకోవాలి, అంతే కదా. మీరు ప్రజలకి ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చండి, అప్పుడు ప్రజలు అటెందుకు పోతారు? మీ వైపే ఉంటారు కదా. మీరేమో హామీలు భారీగా ఇస్తారు ఎలక్షన్ ముందు, ఇచ్చి దాన్ని వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చడంలో విఫలమైపోతారు. ఇప్పుడు ఇచ్చినటువంటి 6 ఫార్ములా పోయింది, ఎక్కడ పోయిందో పోయింది, అది వేరే విషయం. ప్రతిదీ కూడా ఒక డైవర్షన్ కోసం ఒక్కో సీన్ క్రియేట్ చేయటం. డైవర్షన్ చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. లడ్డూ విషయంలో అడ్డంగా దొరికిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కల్తీ జరిగిందని ఇంతకంటే సిగ్గుమాలిన మాటలు డైవర్ట్ చేయడం కోసం అంబటి రాంబాబు అట్లా మాట్లాడి రెచ్చగొట్టారని సీఎం చెప్తున్నారు. కాదండి, ఇక అబద్ధాలు చెప్పేది చంద్రబాబు అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్, అబద్ధానికి కేర్ ఆఫ్. అది నా నుంచి చూస్తున్నాను కదా, ఆ రోజు నుంచి కూడా ఎన్టీఆర్ స్వయంగా చెప్పినా కూడా వీడు దుర్మార్గుడు, నన్ను వెన్నుపోటు పొడిచాడు,
అందువల్ల ఇతను నా అల్లుడని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఆ, అసలు ఇట్లాంటి వ్యక్తి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండటానికే వీల్లేదని ఇప్పటికీ ఉన్నాయిగా, ఆయన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి కదా. అలా చెప్పినటువంటి వ్యక్తి ఎట్లాంటి వాడని మనం భావించాలండి. అంటే ఎన్టీఆర్ గారు అబద్ధం చెప్పారని మనం అనుకుందామా? ఎన్టీఆర్ను వెనుపోటు పొడిచి దింపేసినటువంటి విషయం అది అబద్ధం అని అనుకోవాలా? 4 పత్రికలను అడ్డం పెట్టుకొని వాటిని పోషిస్తూ నెల నెల డబ్బులు పంపిస్తూ నీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 100 కోట్లు ఇస్తున్నావు ఏబిఎన్కి కానీ ఈనాడుకి కానీ. ఈనాడు ఏమైనా శుద్ధపూస? ఆ రోజు రామోజీయే కదా ఎన్టీఆర్ని దింపాలనే కుట్రకి అసలు పూర్తిగా నాంది వెలికింది అతనే కదా. అతని ఆధ్వర్యంలోనే కదా ఈ చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా. ఆ తర్వాత అదే ఈనాడు గంట గంటకు ఒక ఎడిషన్ రిలీజ్ చేయడం, అదే 22వ తారీఖు ఈటీవీ అంత ప్లాన్లో భాగంగా ఈటీవీని రిలీజ్ చేయడం, ఆ రోజే లాంచ్ చేసుకోవటం, అంత ఎంత కుట్రగా అంటే ఎన్టీఆర్ ఉండకూడదు అధికారంలోనే, ఉంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోతారు, ప్రైమ్ మినిస్టర్ అయితే వీళ్ళ ఆటలు సాగవనే కదా. అంత దారుణంగా పడగొట్టి ఆయన్ని. సో ఎన్టీ రామారావుని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నది చంద్రబాబు నాయుడు గారు. 100% రామోజీ ఈయన. వీళ్ళకేమో పివి నరసింహారావు గారు వత్తాసు అక్కడ ఢిల్లీలో. ఆయన పదవికి ఎక్కడ అడ్డం వస్తుందో అందుకని. ఎందుకంటే ఈయన వస్తే ఆయన పదవికి అడ్డం అవుతుంది. అందరూ కూడా మిగిలిన పక్షాలు ఈయన్ని ఎన్నుకుంటారు. ఎన్టీఆర్ అంటే అంత గౌరవం ఉంది.